ఓకే గాయస్, మొత్తానికైతే మనం దూరణాల టు శ్రీశైలం రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ రోడ్లో ఎక్కడ చూసినా మీకు ఎక్కువ కోతులు కనిపిస్తుంటాయి. కోతులు మాత్రమే కాదండి, ఇంకా లోపలికి చాలా సంఘటనలు ఎదురవుతుంటాయి. అండ్ అలాగే ఏరియా మొత్తం కూడా ఘాట్ రోడ్డు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు, మన దగ్గర పెద్ద బైకులు ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూసారా, వన్యప్రాణులు తిరుగు ప్రదేశం అంట. సో మీకు అర్థమై ఉంటుంది, పులులు, సింహాలు అండ్ అలాగే అడవి జంతువులు ఎక్కువగా తిరిగే ప్రదేశం అనమాట. ఈ కంచె ఏదైతే ఉందో, ఈ కంచె ఉంది కదా, అవి ఎక్కువగా తిరుగుతాయి అనమాట అలాంటి ప్రదేశాలు ఎక్కువగా. సో అందువల్ల మీరు ఇలాంటి ఏరియాలో ఆగి సెల్ఫీలు దిగడం లాంటివి, వీడియో షూట్ చేయడం లాంటి పనులు అయితే చేయొద్దు దయచేసి. సో అలాంటి ఏరియాలో ఎక్కువగా జంతువులు తిరుగుతుంటాయి అనమాట. ఓకే, ఇలాగే ముందుకు వెళ్దాం. మనకైతే ప్రకృతి అయితే చాలా ఫీల్ అవుతాము, చాలా ఎంజాయ్గా ఉంటుంది ఈ జర్నీ మొత్తం కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఇలా వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఒక ఊరు కనిపించింది. ఇంత దట్టమైన అడవిలో ఊరేంటా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయాను. మరి వీళ్ళకి జీవనాధారం ఎలాగో ఇక్కడ తెలియదు, కానీ వీళ్ళైతే అడవి మధ్యలో ఉన్నారు, సెంటర్లో ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ ఒక స్కూల్ కూడా ఉంది, చిన్నపిల్లలు చదువుకోవడానికి. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, పర్లేదు. ఇంత చిన్న ఊర్లో కూడా కొంచెం డెవలప్మెంట్ కనిపించింది నాకు. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు బయలుదేరాను. ఇక్కడ కొంచెం పెద్దగా కనిపించింది. సో ఇది మొత్తం కూడా ఒకే ఏరియా అనమాట. మీకు పిల్లలకు కానీ ఏమైనా అవసరమైతే తినే వస్తువులు అని ఉంటే ఇక్కడే తీసుకోండి. సో ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మీకు తాగడానికి, తినడానికి పెద్దగా దొరకకపోవచ్చు. మనం శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఏమైనా సరే. సో మీ పిల్లలు ఎవరైనా వెంట పెట్టుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఏమైనా కొనుక్కొని తీసుకువెళ్ళండి. ఓకే, మన జర్నీ అయితే చాలా స్మూత్గా సాగుతుంది. మొత్తం కూడా అడవి, నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఏరియా మొత్తం కూడా. అయితే మధ్య మధ్యలో ఇలాంటి బోట్లు చూసినప్పుడే కొంచెం భయం వేస్తుంది. ఈ పులులు, జింకలు ఇలాంటి బోట్లు చూసినప్పుడే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. ఏమో తెలియదు కదా, ఏ పులు ఎటు నుంచి వచ్చేస్తుందో, ఏ సింహం ఎటు నుంచి వచ్చేస్తుందో. సో అందువల్ల చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఆచి తూచి అడుగులు వేయాలన్నమాట ఇలాంటప్పుడు మనం. ఓకే, మొత్తం అడవి అయితే సూపర్గా ఉంటుంది. కొండలు కానివ్వండి, ఇక్కడ జర్నీ కానివ్వండి, మొత్తం కూడా ఘాట్ రోడ్డు, ఎక్కువగా టర్నింగ్ పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కార్లో వచ్చినా సరే, బైక్లో వచ్చినా సరే చాలా జాగ్రత్తగా సేఫ్గా అయితే వెళ్ళండి. బైక్లో అయితే హెల్మెట్ పెట్టుకొని రండి, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓకే, మిమ్మల్ని నమ్ముకుని ఫ్యామిలీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు కదా. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళినా సరే, డ్యామ్ దగ్గరికి వెళ్ళినా సరే. ఓకే, చూసారా రోడ్లు ఎంత టర్నింగ్ పాయింట్ ఎంత డేంజర్గా ఉన్నాయో. ఆపోజిట్ వెహికల్ కూడా మనకి ఆ టర్నింగ్ అర్థం కాదనమాట. అవతల వైపు ఏం వెహికల్ వస్తుందో తెలియదు, మనం ఇటువైపు ఉంటాము, వాళ్ళు అటువైపు ఉంటారు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా టర్నింగ్ పాయింట్లో హార్న్ కొట్టండి. హార్న్ కొడితేనే అవతల వైపు వెహికల్ వస్తుందని అర్థమవుతుంది. ఓకే, మొత్తం అయితే కొండ మీదకి వెళ్తున్నాను. మనం మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ జర్నీ ఏదైతే ఉందో, మనం ఏదో లాంగ్ వెళ్తున్నాము, చాలా దూరం వెళ్తున్నాం అనుకుంటాం కదా. మనం దూరం ఏం వెళ్ళట్లేదు, ఒకే కొండ మీద దాని చుట్టూనే తిరుగుతున్నాము, ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట చెప్పాలంటే. ఇక్కడ ఏదో రాసింది చూడండి, మొత్తం కూడా కంచెలు ఉన్నాయి. వామ్మో, ఈ కంచెలు ఉన్న బోర్డు చూస్తేనే నాకు ఇక్కడ ఆగబుద్ధి కావట్లేదు. అంటే ఇక్కడ ఇంకోటి ఉంది, ఆర్చి ఉంది. ఈ ఆర్చి మీద పులి బొమ్మ అండ్ అలాగే జింక ఉందన్నమాట. అంటే జంతువులు ఎక్కువగా తిరుగుతుండే వేటాడే స్థలం అనమాట ఇదంతా కూడా. సో అందువల్లే మీరు ఎలాంటి చోట ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దు, సెల్ఫీలు దిగాలి, వీడియోలు దిగాలని చెప్పేసి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ మాత్రం, రీల్స్ కోసం మాత్రం ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేయొద్దు మీరందరూ దయచేసి. ఓకే, ఇది ఎక్కువగా జంతువులు తిరిగే ప్రదేశాలు అన్నమాట. ఇలాంటి కంచెలు ఉన్నా సరే, ఏదైనా వాటర్ ఫ్లోయింగ్ వాగులు ఉంటాయి కదండి, వాగులు కానీ చిన్న సరస్సులు లాంటివి, అలాంటి ఏరియాలో కూడా ఎక్కువగా తిరుగుతుంటాయి జంతువులు, నీళ్ళ కోసం వస్తుంటాయి. సో కాబట్టి మీరు ఎవరు కూడా ఆగొద్దు ఇలాంటి ప్రదేశాలలో. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, మీరు వాటర్ బాటిల్స్ లాంటివి, కూల్ డ్రింక్ బాటిల్స్ లాంటివి ఏం కూడా ఇక్కడ రోడ్డు మీద పడేయడానికి లేదనమాట. మీకు ప్రతి 500 మీటర్స్కి ఒకసారి ఒక డస్ట్బిన్ బాక్స్ లాంటిది వస్తుంటుంది. అలాంటి మీరు వస్తువులు ఏమైనా సరే, ఏమైనా చిప్స్ ప్యాకెట్ కవర్స్ ఇలాంటివన్నీ కూడా మీరు డస్ట్బిన్లోనే పడేయాలి. లేదంటే 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ బోర్డు మీద క్లియర్గా రాశారు చూడండి. ప్లాస్టిక్ చెత్త వేయరాదు, ధూమపానం చేసిన 1000 రూపాయలే, కోతులకు ఆహారం పెట్టిన 1000 రూపాయలే. వామ్మో, ఇన్ని కండిషన్లా. ఓకే, మనం ఒకే కొండ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నామని చెప్పేసి, ఇదిగో ఈ కొండే అనమాట. ఆ కొండ చుట్టూని ఇప్పుడే మనం ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చాము. కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. శ్రీశైలానికి ఇక్కడ నుంచి దాదాపుగా 9 కిలోమీటర్ల దూరం ఉందంట. సో దాదాపు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ పులులు తిరుగుతాయంటే ఎక్కువగా డేంజర్గా ఉంది. ఇక ముందుకు వెళ్దాము, పదండి ముందుకు తోసుకుపోదాం. ఓకే, శ్రీశైలానికి ఎంట్రన్స్లో ఒక 2-3 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఇక్కడ ఇది ఒకటి ఉందన్నమాట. ఈ పేరు వచ్చరికి శ్రీశైల దేవస్థానం అనే పేరు ఉంది. ఇక్కడ నంది ఉంటుంది. ఎక్కువగా ఇక్కడికి వచ్చేసి ఎక్కువ మంది ఇక సెల్ఫీలు దిగిపోతుంటారు. సో ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్దాము. దాదాపుగా అయితే వచ్చేసాం మనం, ఇంకా శ్రీశైలం దగ్గరలోనే ఉన్నాము. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు సెంటర్లో ఒక స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఇక్కడ ఆర్చి వైపు వెళ్తే శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తేనేమో మనం డ్యామ్ దగ్గరికి వెళ్తాము. సో మనం ప్రయాణం అయితే డ్యామ్ దగ్గర కదా, సో మనం రైట్ సైడ్ వెళ్ళిపోదాము, డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఇక ఎంతో దూరం లేదు గాయస్. ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేశారు కదా. సో అందువల్ల వీళ్ళు ఏమంటారంటే, సందర్శకులు డ్యామ్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట.
ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంటుంది. ఈ మధ్యలో ఒక ఊరు ఉంది, ఈ ఊరి పేరు వచ్చేసి సున్నిపెంట. చూసారా, ఇక్కడ న్యాచురల్గా చేసిన చేపలు కూడా అమ్ముతున్నారు. అండ్ అలాగే ఈ ఊరిలో మనకి న్యాచురల్ దొరికే ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ దొరుకుతుంటాయి. అంటే లైక్ అడవి జానపళ్ళని, నారింజ పళ్ళని, అంజూర పళ్ళు అని చెప్పేసి ఇలా చాలా చాలా ఐటమ్స్ దొరుకుతుంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవేం కొనుక్కోలేకపోయాను. మీరు డబ్బులుంటే ఇవన్నీ కొనుక్కోండి. మొత్తం కూడా చాలా అంటే చాలా న్యాచురల్ ఫుడ్. ఈ ఊరు మాత్రం చాలా పెద్దగానే ఉంది చూడడానికి అయితే. వామ్మో, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్. ఓకే, అంటే అటువైపు రోడ్డు లేదండి, లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, ఒకటే రోడ్డు. ఇంత పెద్ద అడవిలో ఈ ఊరు ఎలా కట్టారో, అసలు ఈ ఊరు ఎలా ఏర్పడిందో నాకైతే షాకింగ్గా ఉంది. అంటే అటువైపు కొండ ఉంది, ఇటువైపు కొండ ఉంది, ఇంత మధ్యలో ఇంత పెద్ద సిటీ ఏర్పడింది. సూపర్ కదా అసలు. ఈ బిల్డింగ్స్ ఎప్పుడు కట్టారు, ఈ దేవస్థానాలు ఎప్పుడు కట్టారు. గాయస్ చూసారా, అడవిలో తయారయ్యే, అడవిలో దొరికే సహజమైన ఆహార పదార్థాలు ఇవన్నీ. వాయు కిస్మిస్లు కూడా ఉన్నాయి, అంజన పళ్ళు. బాబు, ఇన్ని ఐటమ్సా గాయస్. నాకు తెలిసి ఇందులో మీరు 1-2 తిని ఉంటారు, మిగతావన్నీ తిని ఉండరు. కాబట్టి మీ దగ్గర డబ్బులుంటే అన్నీ కొనుక్కోండి. ఎటువంటి కల్తీ లేనివి న్యాచురల్గా దొరికే ఫుడ్ అనమాట. మీ పిల్లలకి పెట్టండి, చాలా పౌష్టికాహారం అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ డ్యామ్ దగ్గర అయితే బయలుదేరుతున్నాము. ఈ కొండ చూసారా, డైరెక్ట్గా వెళ్ళి గుద్దేస్తారని భయం వేస్తుంది నాకు చూడగానే. సో అక్కడ నుంచి చాలా డేంజరస్ టర్నింగ్ అనమాట, డేంజరస్ టర్నింగ్ ఇది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా 50లో 40లో వెళ్ళిపోండి గాయస్, ఎక్కువ రిస్క్ చేయొద్దు. ఓకే, మొత్తానికి అయితే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఎంతో దూరం లేదు ఇక. కార్లు చాలా స్పీడ్గా వస్తున్నాయి, భయం వేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే అటువైపు ట్రాఫిక్ చాలా ఫోర్స్గా వస్తుంది, ఇటువైపు నుంచి మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాము. అది కాక టర్నింగ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఈ ఇంత డేంజరస్ టర్నింగ్లో ఇంత వ్యూ సూపర్గా ఉంది. ఇక్కడ మెకానిక్ నెంబర్ అయితే రాసింది గాయస్, నోట్ చేసుకున్న ప్రతి ఒక్కరు. అదేంటంటే ఇప్పుడు ఇంత పెద్ద కొండ మీద మీకు టైర్ల పంచర్ అయినా, లేదంటే ఏమైనా టైర్ ఫెయిల్ అయినా సరే ఆ మెకానిక్ కాల్ చేస్తే ఆయన ఏ టైం అయినా వస్తారంట. సో ఇక ఆ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైనా శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఏమైనా నా ప్రాబ్లం అనిపిస్తే, కార్ రిపేర్ అనిపించినా సరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా, ఎంజాయ్ చేయండి. అటువైపున కొండ కూడా చూడండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు శ్రీశైలం చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ కొండ చుట్టూ కూడా వాళ్ళు కూడా దర్శనాలు చేసే వచ్చారనమాట. మన కొండ చుట్టూ మనం ఎలా దర్శనం చేశామో వాళ్ళు కూడా అలాగే చేశారు. నిజంగా చాలా ఫన్నీగా ఉంది కదా. ఇంత జర్నీ దాదాపుగా 1.5 అవర్ పట్టింది నాకు. అంత జర్నీ కూడా ఒకే కొండ చుట్టూ కవర్ చేసామంటే నవ్వు వస్తుంది. నిజంగా ఇక్కడైతే లొకేషన్ అద్దరిపోయింది. అసలు పప్పులో కాలేసినట్టు అనిపించింది. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది 4 గేట్లు ఓపెన్ చేశారని. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఒక గేటే ఓపెన్లో ఉంది. ఏంటో అర్థం కాలేదు. మొత్తానికి అయితే 2-3 అయితే క్లోజ్ చేసేసారు. ఫైనల్గా ఒకటే ఉంది. సో మనమైతే ఈ ఒకటే చూస్తున్నాము. మన వెనకాల వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇంకా బుక్ అయిపోతారనమాట. ఎంతో దూరం నుంచి వస్తున్నారు కదా. నేనైతే గుంటూరు నుంచి వచ్చాను గాయస్, చాలా దూరం నుంచి. సో అంత దూరం నుంచి వచ్చినా సరే నాకు ఇక్కడ ఒక గేట్ అని కనిపిస్తుంది. ఇంకా లాంగ్ నుంచి తూర్పుగోదావరి, వైజాగ్ ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయిపోతారు నాకు తెలిసి. ఇప్పుడు మీకు ఇంకొక దగ్గర నుంచి వ్యూ అయితే చూపిస్తాను. ఇంకా అదే నా ప్రయత్నం, దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా అక్కడ ఒక రోడ్డు, ఇక్కడ ఒక రోడ్డు, ఇక్కడ రోడ్డు. మనం కొండ చుట్టూ తిరుగుతున్నాం, ఇంకా ఎక్కడికో వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం కిందకి వెళ్ళేసి మీకు ఇంకా దగ్గర నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంకా దగ్గరగా వచ్చాం మనం డ్యామ్కి. వాటర్ అయితే ఎంత ఎత్తు వస్తున్నాయంటే అసలు ఒక గేట్లోంచి రిలీజ్ అయిన వాటరు, అది ఒక ర్యాంప్ అనమాట. అక్కడ నుంచి పైకి హైట్ లేక వస్తున్నాయి. మొత్తం తారాజువ్వలాగా వెళ్ళిపోతున్నాయి వాటరు. అది మొత్తం కూడా మంచి పొగ, సూపర్గా ఉంది అసలు. ఇక్కడ గోడ ఎక్కి ఫోటోలు తీయకూడదని చెప్పి రాశారు. సో మన ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ అంటే మనలాంటి నేను కూడా అది చేస్తుంటాను అప్పుడప్పుడు చిల్లర పనులు. సో గోడలు ఎక్కి వీడియోలు తీయడం, సెల్ఫీలు తీయడం లాంటివి అయితే చేయొద్దు గాయస్. చాలా డేంజరస్ ఏరియా ఇదంతా కూడా. పడ్డామంటే డైరెక్ట్గా వాటర్లోకి వెళ్ళిపోతాం, ఏమాత్రం డౌట్ లేదు. మొత్తానికైతే లొకేషన్ అదిరిపోయింది. వ్యూ అయితే సూపర్గా ఉంది. నాకైతే ఒకటే డిసప్పాయింట్, 3 గేట్లు 4 గేట్లు ఓపెన్లో ఉన్నట్టయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినేమో. సో పోనీలే, నాకు ఈ ఒకటైనా దొరికింది. కానీ నా వెనకాల వచ్చే పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చా ఖచ్చితంగా మోసపోతారనమాట. అంటే న్యూస్ అప్డేట్లో ఉంటే పర్లేదు, న్యూస్ చదవకుండా డైరెక్ట్గా వచ్చేస్తారు కదా ఎక్కువ మంది. సో వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే మనం ఆ డ్యామ్ ఉంది కదా, డ్యామ్కి వెనక పక్క స్టోరేజ్ వాటర్ ఏరియా ఉంది కదా, అక్కడికే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి మీకు ఆ వాటర్ స్టోరేజ్ ఏరియా మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. మనకు ప్లేస్ ఉందో లేదో ఇక్కడ మొత్తం కూడా క్రౌడ్, సెల్ఫీలు వీడియోతో నిండిపోయింది ఇదంతా కూడా. మనం ఎక్కడ నిలబడి దిగాలి అసలు, మాకు ఎక్కడ నిలబడి చూడాలి, మీకు ఎక్కడ చూపించాలి? నేను ఒక ప్లేస్ కూడా ఖాళీ లేదు బాబోయ్. ఎక్కడెక్కడ నుంచి వచ్చారో పాపం, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అందరూ కూడా. సో ఇక్కడ ఎవరో మా నాయనమ్మలా కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే. ఆమె పక్కనకి వెళ్ళి నిలబడి వీడియో తీద్దాము. సేమ్ టు సేమ్ గాయస్, సేమ్ అచ్చం మా నాయనమ్మలాగా చూడడానికి. బామ్మగారు కొద్దిగా సైడ్ ఎత్తారా?
ఓకే గాయస్, మొత్తానికి అయితే లొకేషన్ ఎదిరిపోయింది. అసలు ఎలా ఉందంటే ఏరియా మొత్తం కూడా ఈ మనం వాటర్ రిలీజ్ అయ్యేది, వాటర్ బయటికి వెళ్ళేది మొత్తం కూడా మనం దగ్గర నుంచి చూస్తున్నాము. అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం కదా, శ్రీశైలంలో జలకళ, శ్రీశైలం మొత్తం నిండు కొండలా కనిపిస్తుంది. ఆ ఏరియా మొత్తం ఇదే అనమాట. దగ్గర నుంచి చూసేయండి. అప్పుడప్పుడు న్యూస్లో చదవటమే కాదు, లైవ్లో మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా నేనైతే చాలా హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ నుంచో వచ్చే పని లేదు, మన ఛానల్లో మీకు లైవ్లో అన్నీ చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా శ్రీశైలం జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా చెప్పండి. గేట్స్ ఆల్రెడీ క్లోజ్ చేస్తారంటే ఈరోజు సాయంత్రానికి. ఓకే, ఇప్పుడు మీకైతే ఏం చేస్తున్నానంటే నేను డ్యామ్ మీదకి వెళ్తున్నాను. వాటర్ రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ ట్రాక్ మీదకి వెళ్తున్నాను. ఇందాకేనా ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తారా? ఈరోజు అయిపోతుందా? సో విన్నారు కదా, ఈరోజు అయితే ఈవినింగ్ కల్లా లేదంటే 4-3 గంటల లోపు అయితే ఈ ఒక్క గేట్ కూడా క్లోజ్ చేస్తారంట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి, ఇక్కడికి వచ్చినాక ఎవరు ఇబ్బంది పడద్దు, ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చి సాటిస్ఫై లేకుండా. ఓకే, మొత్తానికైతే శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాము. జలకళ మనం న్యూస్లో చూస్తాం పెద్ద పెద్ద హెడ్లైన్స్, శ్రీశైలంలో జలకళ అని చెప్పేసి, పెరుగుతున్న నీటి ఉధృత అని చెప్పేసి. సో అదంతా ఇదే అనమాట. ఈరోజు నేను లైవ్లో చూస్తున్నాను, మీ అందరికి కూడా దగ్గర నుంచి చూపించేస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ట్రిప్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా దగ్గరికి వెళ్దాం పదండి. అంటే ఇప్పుడు ఈ వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, రిలీజ్ అవుతుంది కదా, ఆ డ్యాము మొత్తం కూడా ఇక్కడ 12 గేట్లు కదా. సో ఏ గేట్లోంచి రిలీజ్ అవుతుంది వాటర్, ఆ గేట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఆల్రెడీ ఇలా ఎర్లీ మార్నింగ్ 4 to 5 క్లోజ్ చేశారంట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను గ్యాస్, మీరు కూడా డిసప్పాయింట్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇదంతా చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది రామ్ చరణ్ సినిమా ఉంటుంది కదా ధృవ, ఆ ధృవ మూవీలో డెహ్రాడూన్ అని ట్రైనింగ్కి వెళ్తాడు, సేమ్ అలాగే ఉంది లొకేషన్ అంతా కూడా. ఒకవైపు వాటర్ మొత్తం రిలీజ్ అయింది, అక్కడ నుంచి మంచు పొగలాగా మంచు మొత్తం కూడా నీటి తుప్పర మొత్తం మీద పడుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా గ్యాప్ తర్వాత వచ్చాను, ఎప్పుడో 3 years బ్యాక్ ఒకసారి వచ్చినట్టు గుర్తు శ్రీశైలంకి. అయితే అప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళలేకపోయినప్పుడు వాటర్ ఏం రిలీజ్ అవ్వలేదు. సో వాటర్ రిలీజ్ అయినాక ఇప్పుడే ఫస్ట్ టైం రావటం, కానీ వచ్చినా సరే కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే 4 గేట్లు ఓపెన్ చేస్తారంటే ఇక్కడ చూస్తే ఒకటే ఉంది. ఇక్కడ చూసారా ముగ్గేశారు పైకి వెళ్ళే ముందు. అంటే కొంచెం సాంప్రదాయం, అంటే రీసెంట్గా సీఎం గారు వచ్చేసి మొత్తం కూడా ఇదంతా పూజ చేశారు కదండి. సో అందువల్ల ఈ పైకి వెళ్ళేటప్పుడు దిగి వచ్చేటప్పుడు కూడా మొత్తం ఇక్కడ దేవుడు దండం పెట్టుకుని ఎక్కి దిగాలన్నమాట. డేంజరస్ ఏరియా కదండి మొత్తం కూడా. ఇక్కడ మీకు వాటర్ ఫ్లో అయ్యి ఇక్కడ ఈ రోడ్డు చూసారు కదా, మనం దూరం నుంచి చూస్తే ఇదేమో చిన్న సందులాగా అనిపించింది, కానీ ఇది మొత్తం చూస్తే మన ఏరియాలో ఉండే సిమెంట్ రోడ్లు ఉంటాయి కదండి మన బజార్లో, ఆ సిమెంట్ రోడ్డుకి 2 అంతలు ఉందన్నమాట. సో చాలా పెద్ద వెడల్పుగా ఉంది. అందుకని అంత ఫ్లోగా వచ్చిన వాటర్ ఒక్కసారిగా తారా చూపులాగా అంత హైట్ ఎగురుతుంది. సో చాలా బాగుంది ఏరియా మొత్తం కూడా. పోలీసులతో ఎలాగోలా రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడికి వచ్చాను మీకు ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఏ గేట్ అయితే ఓపెన్ చేశారో ఆ గేట్ మీదే ఉన్నాం ప్రజెంట్ మనం. ఆ 12 గేట్లు మనం ఒక వాటర్ రిలీజ్ చేసిన గేట్ మీద ఉన్నాము. చూసారు కదా ఇక్కడ నుంచి ఫ్లో ఎలా ఉందో. అక్క కొంచెం సైడ్ ఇస్తావు అక్క, మేము చూస్తాము దగ్గర నుంచి. అమ్మో ఎక్కాస్తా, మన గ్యాప్ ఇచ్చేలా లేదే. ఓకే గాయస్, వీలైనంత వరకు అయితే మీకు జాగ్రత్తగా అన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం మన వీడియో ద్వారా. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, మన వీడియోస్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫ్లో అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి నీటి వ్యూ అయితే. ఎక్కువసేపు అయితే ఉండడానికి పర్మిషన్ లేదు, దాదాపు ఒక 10 minutes కంటే తక్కువే ఉండాలి ఇక్కడ మనం. ఎందుకంటే వస్తుంటారు పోతుంటారు కానీ జనాలు, అది కాకుండా కొంచెం వాళ్ళు పై అధికారులు కూడా సమాధానం చెప్పుకోరు కదా. యాక్చువల్గా అయితే ఇక్కడికి మనకి పర్మిషన్ లేదు. సో మనం చాలా దూరం నుంచి వచ్చాం సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తేనే సార్ అయితే మనకు పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికైతే ఎంజాయ్ చేసాను చాలా వరకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రౌడ్గానే. వామ్మో అసలు ఈ లొకేషన్ ఏంటి, వాటర్ ఏంటి, మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే అసలు వేరే లెవెల్ ఉండేది. అసలు మనకి ఇక్కడ దాకా రానిచ్చేవారు కాదనమాట. మనం అక్కడ నుంచి చూసుకోవాలి, ఆ దూర ప్రాంతం నుంచి, ఆ రోడ్డు మీద నుంచి చూసుకోవాలి. సో మొత్తానికైతే సింగిల్ గేట్ కాబట్టి మనకి లోపల పర్మిషన్ ఇచ్చి దగ్గర నుంచి చూసుకునే అవకాశం అయితే దొరికింది. లేదంటే అసలు ఇక్కడ దాకా రానిస్తారా మనల్ని? ఎందుకంటే ఏ ప్రమాదం జరిగినా సరే అక్కడ ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న సిబ్బందినే కదా ముందు ఫైర్ చేసేది. సో అందువల్ల వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండేసి చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రకారం పంపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం చండి, మరి దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఇంకా లొకేషన్స్ అన్నీ కూడా. ఓకే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, టైం అయిపోయిందంట. సో మనం వెళ్తే మిగతా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నేనైతే బయలుదేరుతాను గాయస్. మొత్తానికైతే మీ అందరికీ శ్రీశైలం గేటు, డ్యాము, ఈ వచ్చే జర్నీ మొత్తం కూడా చూపించాలనేది నా ప్రయత్నం అనమాట. మీరైతే అందరూ దాదాపుగా హ్యాపీ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. డ్యామ్ ఈరోజు అయితే గేట్ క్లోజ్ చేస్తారన్నమాట. ప్రజెంట్ అయితే ఒక గేట్ ఓపెన్లో ఉంది, అది కూడా క్లోజ్ చేస్తున్నారు. ఓకే, పోలీసులు అయితే వెళ్ళిపోమంటున్నారు గాయస్. నేను బయలుదేరుతున్నాను. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.